మొబైల్ కెమెరా ఛార్జర్ తీసుకొని హాయ్ హలో అందరికీ గుడ్ మార్నింగ్. ఐ హోప్ యూ ఆల్ ఆర్ ఫైన్. ఎగ్జామ్స్ అనేది ఈ క్యారీ ఫార్వర్డ్ పోస్ట్ ఎగ్జామ్ అనేది చాలా దగ్గరలో ఉంది. ఉన్నటువంటి సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలంటే ఒక 15 days ఉంది. 15 daysని సరిగ్గా మనం యూటిలైజ్ చేసుకుని మనం చదవగలిగితే బాగుంటుంది. అయితే ఈ వీడియోలో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఒక క్వశ్చన్స్కి సమాధానం, ఎక్స్ప్లెనేషన్, దాంతోపాటు కంటెంట్ కూడా నేర్చుకుంటున్నాం. ఓకే రైట్. ఈ మధ్య ఒక వార్త వాట్సాప్లో, టెలిగ్రామ్లో బాగా చక్కర్లు కొట్టాయి. మాది 100% ఫేకా, 100% రియలా, లేకపోతే దాని గురించి ఏంటి, అసలు విద్యార్థులు ఒక మనోభావాన్ని కొంచెం డిస్కరేజ్ చేసినట్టే కనిపించింది. ఎనీహౌ వాటి గురించి మనం డిస్కషన్ చేసుకుందాం. వాస్తవంగా ఏం జరిగింది, ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది, వాటి గురించి మనం డిస్కషన్ చేద్దాం. మరి ఈ వీడియోలో మనం క్లాస్ గురించి కొంచెం క్లాస్ గురించి క్వశ్చన్ ఆన్సర్ డిస్కషన్ చేసుకున్న తర్వాత ఓకేనా మనం మాట్లాడదాం. సో రైట్, మొబైల్ ఒకటి. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్లో భాగంగా వెరీ 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 ఇంపార్టెంట్. ప్రతి ఒక్క స్టూడెంట్కి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ పైన అవగాహన ఉండాలి పరిపూర్ణంగా. అందుకోసం మనం గతంలో జరిగిన ప్రిలిమ్స్ ఎగ్జామ్ను మెయిన్స్ ఎగ్జామ్ను క్వశ్చన్ పేపర్ని మనం డిస్కషన్ చేసాం. మరి ప్రిలిమ్స్ మనం డిస్కషన్ చేయలేదు. ఓకేనా? సో రైట్, ప్రిలిమ్స్ వీళ్ళున్నారు ఏదో ఒక రోజు 2 రోజుల్లో తీసుకుంటే కంప్లీట్ అయిపోతుంది. అమౌంట్ మార్చేసంత 24, 25, 26. రిపబ్లిక్ ఆఫర్ లాస్ట్ టైం. సో సి వితౌట్ డిలే వీ షుడ్ బిగిన్ ది క్లాసెస్. దాని గురించి డిస్కషన్ చేద్దాం. ఖచ్చితంగా నేను దాని గురించి చెప్తాను, మాట్లాడదాం. ఓకేనా? వాయిస్ ఇంక్రీజ్ చేయాలా? చంద్రశేఖర్ గారు అక్కడ ఉంటుంది. ఒక్క నిమిషం. క్లియర్. ఓకే రైట్. ఒక్క నిమిషం. సో రైట్, క్లియర్. ఫస్ట్ క్వశ్చన్ ఏమన్నారంటే, రాముడికి ఆదిత్య హృదయం స్తోత్రాన్ని ఉపదేశించిన మహర్షి పేరేమిటి అని అడగడం జరిగింది. సో ఏ స్తోత్రమమ్మ? ఆదిత్య హృదయం ఉపదేశించినటువంటి మహర్షి పేరు ఎక్కడ అడగడం జరిగింది. ఏ సందర్భంలో దీని గురించి ప్రస్తావన వచ్చింది, ఎందుకు వచ్చింది, వాటి గురించి కూడా మనం తెలుసుకుందాం. ఎందుకంటే క్వశ్చన్ ఏ రూపంలో అడిగినా మనం ఆన్సర్ చేసే. వెంకీ గారు వాయిస్ సరిపోయిందిగా? నౌ క్లియర్. వెంకీ గారు ప్లీజ్ చెక్. ఇంక్రీజ్ చేస్తాను, ఆల్రెడీ కరెక్ట్గానే ఉంది. ఒకసారి మీ దగ్గర చెక్ చేయండి.
ఓకేనా, ఒకసారి చెక్ చేయండి. ఇక్కడ క్లియర్ ఇంక్రీజ్ చేసాను కూడా. సో రైట్, ఆదిత్య హృదయం స్తోత్రాన్ని ఉపదేశించినటువంటి మహర్షి ఎవరు అని అడిగారు. అగస్త్య మహర్షియా, విశ్వామిత్రుడా, మతంగి ఋషియా, లేదా వశిష్ఠుడా? వశిష్ఠుడు అనేది మనకి రైట్, రాజుగారు, తోటరాజు గారు. గుడ్, ఎగ్జాక్ట్ ఆన్సర్. ఇప్పుడు చూడండి, ఎంకరేజ్ చేశాను. సరిపోద్దేమో, బాగానే వస్తుంది సార్. మీ దగ్గర చెక్ చేయండి ఒకసారి. క్లియరా? డన్. సో రైట్, రామాయణానికి సంబంధించిన క్వశ్చన్ కాబట్టి రాములు వారు వచ్చారు. ఆదిత్య హృదయ స్తోత్రాన్ని ఉపదేశించిన వ్యక్తి ఎవరంటే ఇక్కడ వశిష్ఠ మహర్షి అంటే మనం కులగురు అంటాం. మీరు రాసిందే రైట్ ఆన్సర్, అగస్త్య మహర్షి. మరి అగస్త్యుడు ఎక్కడ? ఇది సరైన సమాధానం. మరి అగస్త్య మహర్షి ఎందుకు ఎక్కడ? అయితే రామరావణ యుద్ధం జరిగే సందర్భంలో దేవతలందరూ తలపించడానికి రావడం జరిగింది. అయితే రావణుడితో యుద్ధం సమయంలో రాముడు చాలా అలసిపోతాడు అనమాట. సొలసిపోయి ఆలోచిస్తున్న సమయంలో అగస్త్యుడు కూడా వచ్చి ఆ సూర్యుడిని ఎలా ఆరాధిస్తే ఈ సూర్య భగవాన్ని ఆరాధించే ఆదిత్య హృదయము స్తోత్రాన్ని ఉపదేశించడం జరుగుతుంది. అంటే యుద్ధ రంగంలో అగస్త్య మహర్షి రాముడికి ఆదిత్య హృదయం స్తోత్రాన్ని ఉపదేశించడం జరిగింది. దీని ఒక ముఖ్య కారణం ఏంటంటే రాముడి యొక్క అలసట, ఆయనతో పాటు యుద్ధం చేస్తూ రావణాసుడితో పాటు యుద్ధం చేస్తూ బాగా అలసిపోతాడు. అందుచేత ఇక్కడ వాల్మీకి రామాయణంలో యుద్ధకాండలో సర్గ 105 ప్రకారం, ఏ సర్గమ్మ? సర్గ 105 ప్రకారము. సో ఏ కాండలో వస్తుంది అంటే యుద్ధకాండలో వస్తుంది. దీని ప్రకారం అగస్త్య మహర్షి రామునికి ఈ ఆదిత్య హృదయ స్తోత్రాన్ని అందించడం జరుగుతుంది. అయితే దీని ఒక ముఖ్య కారణం ఏంటంటే ఆయనలో ఉన్నటువంటి అలసట పోవడం, నెక్స్ట్ మానసిక ఆందోళన. సో ఎంత పోరాడినా రావణాసుడు లొంగకుండా రాముడితో అసలు అలసిపోకుండా చాలా ఎనర్జెటిక్గా యుద్ధం చేస్తుంటాడు. రాక్షసుడు కదా, దుఃఖం, ఆలోచన, పాస్ట్ ఇవన్నీ ఉండదు వాళ్ళకి. సో కాబట్టి ఎంత యుద్ధం చేసినా అసలు అలసిపోకుండా ఇంకా ఎనర్జీతో ఆయన నెక్స్ట్ రోజు మళ్ళీ యుద్ధం వచ్చి చేయడం చేత శ్రీరాముల వారు మానసిక ఆందోళన గురవుతారు. ఈ విషయాన్ని ఎవరు ఆలోచించారు అంటే అగస్త్య మహర్షి గమనించి ఆ సందర్భంలో వచ్చి అగస్త్య మహర్షి వారు శ్రీరాముడికి ఆదిత్య హృదయం స్తోత్రాన్ని అందించడం జరిగింది. సో దీనివల్ల మానసిక ప్రశాంతత పొందడం, ఎనర్జీ, శక్తి, పునర్భవం అంటే కొత్తగా రావడం, నెక్స్ట్ విజయము, తథ్యం. సో ఈ ఆదిత్య హృదయం స్తోత్రాన్ని స్తుతించడం వల్ల ఎవరైనా అపజయాన్ని కోల్పోయి విజయాన్ని పొందే అవకాశం ఉంటుంది. సో ఆ సూర్యుడి యొక్క సమస్త శక్తులు కూడా తనలో వస్తాయి. కాబట్టి అందుకోసం అగస్త్య మహర్షి ఈ స్తోత్రాన్ని రాముల వారిగా ఉపదేశిస్తే రాముల వారు దాన్ని స్తుతించడం జరుగుతుంది. మరి విశ్వామిత్రుడు అనేది తెలుసు, రాముని గురువు అనేసి. మతంగ ఋషి అనేది ఇక్కడ ఇతను శబరి యొక్క గురువు, శబరి మాత యొక్క గురువు. వశిష్ఠుడు అంటే కుల గురువు మనకి తెలుసు. సో పురోహితుడు మనం చెప్పవచ్చు. నెక్స్ట్, ఈ క్రింది ఏ సెక్షన్
సూరిబాబు గారు, డోంట్ వరీ, దాని గురించి నేను టెన్షన్ చెప్తాను. నా దగ్గర ఒక బెస్ట్ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఉంది, మాట్లాడదాం. ఖచ్చితంగా మీకు మీరు మనసులోపు ఏదైతే డౌట్ ఉందో ఆ డౌట్కి పరిపూర్ణమైన అవగాహన నేను కల్పిస్తాను. డోంట్ వరీ, నేను క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ అందిస్తాను. ఓకేనా? చూడండి, లేటెస్ట్ అప్డేట్ ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి డోంట్ వరీ, మాట్లాడదాం. క్లాస్ అయ్యాక కొంచెం లాస్ట్లో మనం కొంచెం డిస్కషన్ చేద్దాం. ఓకేనా? అందరం మనం లైవ్లో ఉన్న వాళ్ళం కాబట్టి సో లాస్ట్లో మనం ఖచ్చితంగా దాని గురించి ఏం జరుగుతుంది, ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది అనే 3 విషయాలు మనకైతే లేటెస్ట్ మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో మనం దాని గురించి డిస్కషన్ చేద్దాం. రైట్, ఈ క్రింది ఏ సెక్షన్లో నిర్దిష్ట సందర్భంలోని స్థిరాస్తి కొనుగోలు నిషేధం గురించి ఆంధ్రప్రదేశ్ ధార్మిక మరియు హిందూ మతపరమైన సంస్థలు మరియు దేవాదాయ చట్టం 1987లో పేర్కొబడింది? ఏ చట్టం అమ్మ? సెక్షన్ 80, 79, 85 అండ్ 77. సో విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్? సో కమ్ ఆన్ క్విక్. సో చూడండి, సెక్షన్ 80 అంటే సెక్షన్ 80, 79, 85, 77. ఓకేనా? సెక్షన్ 80 అనేది దేనికి సూచించింది ఒకసారి చూద్దాం. సెక్షన్ 80 దేవాదాయ భూములను, చూడండి సెక్షన్ 80 దేన్ని తెలియజేస్తుంది అంటే దేవాదాయ భూములను ప్రభుత్వం అంటే కమిషనర్ అనుమతి లేకుండా అమ్మడం, బహుమతిగా ఇవ్వడం లేదా మార్పిడి చేయడం చెల్లదు. సో ఒక కమిషనర్, ఇక్కడ ఎండోమెంట్ కమిషనర్ ఎవరైతే ఉన్నారో ఆ కమిషనర్ యొక్క అనుమతి లేకుండా ప్రభుత్వం ఈ దేవాదాయకి సంబంధించిన భూములు ఎప్పుడు అమ్మడం కానీ, వేరే వ్యక్తికి బహుమతి రూపంలో ఇవ్వడం కానీ, లేకపోతే అది ఏ పర్పస్లైనా ఉపయోగించే సెక్షన్స్ అన్నిటికీ సేమేనండి. సెక్షన్స్ ఎప్పుడు కూడా సేమే. అయితే ఈ భూములను మార్పిడి చేయడం కానీ జరగదు అని చెప్పడం జరిగింది. ఎవరికి? కమిషనర్ లేకుండా ప్రభుత్వం చేయదు. సెక్షన్ 79 ఏం చెప్తుంది అంటే చూడండి, ఇది ఆక్రమణ తొలగింపుకు ముందు ఇచ్చే నోటీస్ అంటే ఏదైనా ప్రభుత్వ భూములు అంటే ఎండోమెంట్కి సంబంధించినటువంటి ఏదైనా ఆక్రమణకు గురి అయినటువంటి భూమి ఏమైనా ఉంటే ముందే దానికి నోటీస్ ఇస్తారు. నోటీస్ ఇచ్చి దానిపై విచారణ జరిపిస్తారు. దేనిపైనమా? దానిపైన ఎవరైతే ఆక్రమణకు గురైనటువంటి లేండి ఎవరైతే ఆక్రమించారో ఆ వ్యక్తికి నోటీస్ పంపించడం జరుగుతుంది. నోటీస్ పంపించిన తర్వాత సో ఎవరైతే ఆక్రమించారో ఆ వ్యక్తి పైన విచారణకి పిలిపించి వారిపైన కేసు నమోదు చేయడం జరుగుతుంది. నెక్స్ట్ సెక్షన్ 85. సెక్షన్ 85 ఏంటంటే దేవాదాయ శాఖ ఏదైతే ఉందో ట్రిబ్యునల్ అధికారి పరిధిని వివరిస్తుంది. అంటే సివిల్ కేసుకి సంబంధించిన సివిల్ కోర్టు దీంట్లో జోక్యం చేయడానికి అవకాశం ఉంటుంది. సెక్షన్ 77. ఈ 77 దేనికమ్మా? దేవాదాయ శాఖలో ఉన్నటువంటి ఆస్తులు రిజిస్ట్రేషన్ గురించి ఇది తెలియజేస్తుంది. కాబట్టి క్వశ్చన్ ఎక్కడ ఏంటంటే నిర్దిష్ట సందర్భంలో స్థిరాస్తి కొనుగోలు నిషేధం గురించి అడిగారు. కాబట్టి రైట్ ఆన్సర్ ఏమవుతుందంటే ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. ఓకే, సో దిస్ ఇస్ ద రైట్. ఓకే, గుడ్ మార్నింగ్ ప్రతి ఒక్కరికి. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్, దేవగురువు దేవతల గురువు అని ఎవరిని పిలుస్తారు? బృహస్పతి, బ్రహ్మ, వశిష్ఠుడు, దదీచి. సో దేవగురువు అనేసి ఎవరిని పిలుస్తారమ్మా? బృహస్పతి, బ్రహ్మ, వశిష్ఠుడు, దదీచి. సో రైట్ ఆన్సర్. సో దదీచి ఎవరు తెలుసా? తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. దదీచి ఎవరు చెప్పండి.
రైట్. దదీచి ఎవరు చెప్పగలుగుతారా? దదీచి గురించి ఐడియా ఉందా? ఇంద్రుడికి వజ్రాయుధం కోసం తన ఎముకలను దానం చేసినటువంటి గొప్ప త్యాగధనుడు, గొప్ప త్యాగ ఋషి అనేసి చెప్పొచ్చు. సో ఆయన గురించి కొంచెం డీటెయిల్ కావాలన్నా కూడా డీటెయిల్ చెప్తాను. వశిష్ఠుడు అంటే సప్త ఋషుల్లో ఒకరు, బ్రహ్మర్షి అనేసి మనకు తెలుసు. మరి బ్రహ్మదేవుడు అంటే సృష్టికర్త. సో బ్రహ్మ అంటే సృష్టికర్త. రైట్ ఆన్సర్ ఏమవుతుందంటే దేవతల ఒక గురువు ఎవరు అంటే బృహస్పతి కదా. సో నవగ్రహాల్లో ఒకరు మరియు దేవతలకి గురువు. ఓకే, మంత్రి అంటే చెప్పవచ్చు. ఓకే, దేవతలకి గురువు బృహస్పతి అయితే రాక్షసుల గురువు ఎవరంటే శుక్రాచార్యుడు. ఎవరమ్మా? శుక్రాచార్యుడు. దేవతల గురువు ఎవరు? బృహస్పతి అయితే మరి రాక్షసుల గురువు ఎవరు అంటే శుక్రాచార్యుడు. రాక్షసుల గురువు శుక్రాచార్యుడు. రైట్, కరెక్ట్. సో మీకు ఇప్పుడు దదీచి గురించి ఏమైనా తెలుసా? ఇప్పుడు నేను చెప్పాను కదా, దదీచి అంటే ఎవరంటే ఇంద్రుడి దగ్గర ఉన్నటువంటి వజ్రాయుధం ఏదైతే ఉందో తన ఎముకలను దానం చేసి గొప్ప మనం అంటాం కదా దానవీర, అలా అయితే అనుకుంటామో గొప్ప దానకర్త, బలి చక్రవర్తి అనేసి ఇలా చాలా మంది పేర్లు చెప్తుంటాం కదా. అదే విధంగా ఈయన కూడా గొప్ప దానశీలి. సో దదీచి మహర్షి గారు కూడా గొప్ప దానశీలి. ఎందుకు అంత పెద్ద దానశీలి అనేసి అన్నారో ఎవరికైనా తెలిస్తే ఒకసారి కామెంట్ చేయండి. దదీచి మహర్షి గురించి తెలుసా? సో దదీచి మహర్షి గురించి ఎవరికైనా కొంచెం తెలిస్తే చెప్పండి, లేదా నేనే చెప్తాను. దదీచి మహర్షి, యాక్చువల్లీ దదీచి అనే వ్యక్తి ఎవరు అంటే దదీచి మహర్షి అధర్వణ మహర్షి కూడా అంటారు. ఈయన్ని అధర్వణ మహర్షి కూడా అని చెప్పడం జరుగుతుంది. అంటే ఈ దదీచి మహర్షి ఎవరు అంటే అధర్వణ మహర్షి మరియు చిట్టి దంపతులకు ఒక కుమారుణ్ణి దదీచి మహర్షి అంటారు. ఆయన గొప్ప శివభక్తుడు. కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేసి 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 అనేక రకాలమైన శక్తులు కూడా తనలో పొందగలిగాడు. అయితే ఆయన శరీరం మొత్తం కూడా కఠినమైన తపస్సు కారణంగా ఆయన శరీరం అంతటా గట్టిగా మారిపోయింది. ఎలా మారిపోయిందంటే వజ్రంలా మారిపోయింది. అయితే సరే, ఆయన శరీరం వజ్రంగా మారిపోతే మరి ఆయన తన శరీరంలో ఉన్నటువంటి ఎముకల్ని ఇంద్రుడికి ఎందుకు ఇచ్చాడు? మరి ఇంద్రుడి దగ్గర ఉన్న వజ్రాయుధం దేనికి తన శరీరంతో తయారు చేశారు? తన ఎముకలతో ఎందుకు తయారు చేశారు? ఇది కూడా క్వశ్చనే కదా. ఎస్. సో వృతాసురుడు అనే ఒక గొప్ప రాక్షసుడు ఉండేవాడు. ఒకానొక సమయంలో ఈ వృతాసురుడు అనే రాక్షసుడు దేవలోకం పైన దండెత్తి ఇంద్రుడిని ఓడించి దేవతలందరినీ తరిమి కొట్టాడు. అంతేకాక లోకమంతటా చాలా అనేక రకాల ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. అప్పుడు ఆయనకి ఒక ప్రత్యక్ష వరం ఉంటుంది. ఏంటండి? వృతాసురుడికి. ఎవరికండి? గుర్తుపెట్టుకోండి, వృతాసురుడు. ఈ వృతాసురుడికి ఒక వరం ఉంటుంది. ఏంటంటే అతని చెక్కతో కానీ, చూడండి, అతనికి చెక్కతో కానీ లోహంతో కానీ, అంటే ఇనుప రాగి ఇటువంటి వస్తువులతో కానీ రాగితో కానీ చేసినటువంటి ఆయుధాలతో చంపలేరు. ఓకే, అలాగే తడి వస్తువులతో కానీ పొడి వస్తువులతో కానీ ఏదైనా ఒక వస్తువుతో ఆయుధంగా మార్చి ఆయన్ని చంపడానికి ఉండదు. ఎందుకంటే ఆ విధంగా ఆయన వరం పొందాడు. అయితే ఎప్పుడైతే ఈ ఇంద్రుడు తనతో యుద్ధం చేసి ఓడిపోతాడో ఆ ఉన్నటువంటి ఇంద్రలోకం మొత్తం కూడా తన ఆధీనంలోకి వెళ్ళిపోతుందో అప్పుడు ఇంద్రుడు వెళ్ళి శ్రీ మహావిష్ణువుకి వెళ్ళి, ప్రభు ఇలా జరిగింది, ఇంద్రుడు శ్రీమష్ణుడు తన ఒక బాధని చెప్తే అప్పుడు అంటారంటే ఒక ఉపాయం చెప్తాను విను అని. సరే చెప్పండి అంటారు. ఒక గొప్ప తపస్వి ఎవరైతే ఉన్నారో ఆ తపస్వికి దగ్గరికి వెళ్ళి చెప్పండి, తన ఎముకలతో తయారు చేసినటువంటి తన ఎముకల్ని ఒక ఆయుధంగా మార్చుకుంటే ఆ ఆయుధంతో చంపితే తను చనిపోతాడు అనేసి చెప్పడం జరుగుతుంది. సో అప్పుడు ఇంద్రుడు ఈ దేవగురువు ఏం చేస్తాడంటే, ఇంద్రుడు గొప్ప తపస్వి కలిగినటువంటి వ్యక్తి ఎవరంటే ఈ మహర్షి, దదీచి మహర్షి. ఈ దదీచి మహర్షి
ఎముకలతో తను వెళ్ళి చెప్తే మహర్షి లోక కళ్యాణం కోసం ఈ పని నేను చేయాలనుకుంటాను, మీ యొక్క ఆజ్ఞ కావాలి అంటే చెప్పండి అంటే ఎలా. సో తన శరీరం అంతా సమాధిలోనికి యోగలోనికి వెళ్ళిపోయి తనలో ఉన్నటువంటి ఎముకలతో వజ్రాయుధంని చేసి అప్పుడు ఈ రాక్షసుణ్ణి, అయితే ఆయన ఏమన్నాడంటే ఈ శరీరం ఎప్పటికైనా నశించేదే కదా, ఈ లోక కళ్యాణం కోసం ఉపయోగపడితే నేనెందుకు అడ్డు చెప్తున్నా, ఆయన తీసుకో ఓకే అనేసి అంటాడు. అప్పుడు తన ఎముకలతోని వజ్రంగా తయారు చేసి ఆ రాక్షసుడిని, అప్పుడు విశ్వకర్మ రెడీగా ఉంటాడు కదా. దదీచి మరణానంతరం దేవశిల్పి అయినటువంటి విశ్వకర్మ, గుర్తుపెట్టుకుంటామా, వజ్రాయుధం ఎవరు తయారు చేశారో ఎవరు చేత క్వశ్చన్ కూడా అడగవచ్చు. సో వజ్రాయుధం ఎవరి యొక్క శరీరం నుంచి తయారు చేయబడింది అంటే దదీచి యొక్క ఎముకలతోని. మరి దానికి శిల్పి ఎవరు అంటే విశ్వకర్మ. ఏ శిల్పి? వజ్రాయుధం ఒక శిల్పి. సో వెన్నుమొక్కతోని ఈ వజ్రాయుధాన్ని తయారు చేయడం జరిగింది. సో మిగులు ఎముకలు ఇతర ఆయుధాలు కూడా చేయడం జరిగింది. సో ఇక్కడ ఈ లోక కళ్యాణం కోసము ఇక్కడ ఇంకొక విషయం తెలుసా, దదీచి మహర్షి స్వార్థం లేకుండా నిస్వార్థంతో పరుల మేరకు తన ప్రాణాలనే త్యాగం చేసిన అందుకే భారత ప్రభుత్వం ఇచ్చే అత్యున్నత సైనిక పురస్కారమైనటువంటి పరమవీర చక్రం పతాకంపై ఇంద్రుడు వజ్రాయుధం దదీచి ఎముకలు గుర్తుపై ఉంటుంది. చూసుకోండి ఎక్కడ చెప్పామమ్మా, పరమవీర చక్రంలో కూడా ఈ దదీచి మహర్షి గారికి వచ్చినటువంటి ఇంద్రుడి యొక్క వజ్రాయుధం గుర్తు ఉంటుంది. ఇది సొన్నోన్నతమైనటువంటి త్యాగానికి చిహ్నం. సో అంత గొప్పది, అందుకోసం ఇంత డీటెయిల్గా చెప్పడం జరిగింది. ఓకేనా, రైట్. సో దిస్ ఇస్ ద దదీచి. మనం నెక్స్ట్ వన్, ఈ క్రింది పర్వతాలలో ఏది సముద్రాన్ని చీలికే సముద్రం మథనం సమయంలో కవ్వంలా పనిచేసింది? మైనక్, ఋషముక్క, అలాగే వింధ్య, మందర్ పర్వతం. ఏదమ్మా? సో రైట్ ఆన్సర్, దిస్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. మైనక్ పర్వతం దేని గురించి తెలియజేస్తుంది? హనుమంతుడు లంకకు వెళ్ళేటప్పుడు సముద్రం నుండి పైకి లేచిన పర్వతం ఇది మైనక పర్వతం అంటాం. మరి ఋషిముఖ అంటే వాలి భయంతో సుగ్రీవుడు ఈ ఋషిముఖ పర్వతంలో దాగుంటారు. ఎవరంటే సుగ్రీవుడు. ఎందుకంటే వాలికి శాపం ఉంటుంది, అక్కడికి చేరడానికి లేదు. వింధ్య ఉత్తర మరియు దక్షిణ భారతదేశంలో వేరు చేసే పర్వత శ్రేణి ఏదైనా ఉందంటే వింధ్య. ఇది అగస్త్య కోసం తల వంచినటువంటి పర్వతం ఏదంటే వింధ్య పర్వతం. నెక్స్ట్ శతపథ బ్రహ్మణం చూడండి. శతపథ బ్రాహ్మణం ఏ వేదంలో ఒక భాగం? సామవేదం, కృష్ణ యజుర్వేదం, శుక్ల యజుర్వేదం, ఋగ్వేదం. ఏ వేదంలో ఒక భాగం అమ్మా? రైట్. సో రైట్, సామవేదం అంటే దీనికి తాండ్య మహోబ్రాహ్మణం అంటాం. ఓకే, జైమిని బ్రాహ్మణం కూడా దీన్ని అంటాం. మరి కృష్ణ యజుర్వేదం దేనికి సూచికం అంటే దీనికి తైత్తరీయ బ్రాహ్మణం అని, దీనికి ప్రధానం ఏది అవుతుందంటే తైత్తరీయ బ్రాహ్మణం అనేది దీని యొక్క ప్రధానం. మరి శుక్ల యజుర్వేదం అంటే ఇది శతపథ బ్రాహ్మణం దీనికి చెందింది. ఇది యజ్ఞ యాగాదులకు ఉపయోగిస్తున్నటువంటి ఇది. కాబట్టి రైట్ ఆన్సర్ అది శుక్ల యజుర్వేదం అనేది రైట్. మరి ఋగ్వేదం అంటే తెలుసు, దీనికి ఐతరీయ బ్రాహ్మణం లేదా కౌశిత బ్రాహ్మణం అనేసి అంటాం ఋగ్వేదంకి. ఓకే, సో రైట్ ఆన్సర్ ఏంటంటే శుక్ల యజుర్వేదం ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. నెక్స్ట్, కపాలిక శైవంలో కపాల అనే పదానికి అర్థం ఏమిటి అని అడిగారు. సో కపాలిక శైవంలో కపాల అనే పదానికి అర్థం ఏమిటి అని అడిగారు. ముఖమా, వతియ, ఛాతియ, పుర్రెయ. వతి అంటే హ్యాండ్ అండి, చూసుకోండి. సో రైట్ ఆన్సర్ ఏమవుతుంది అంటే
ముఖం కాదు, వతి కాదు, ఛాతి కాదు, పుర్రె. సో ఇది అందరికీ తెలుసు, పుర్రె. పుర్రె కపాలికలు ఈ నరకపాలాన్ని అంటే ఈ పుర్రెను భిక్ష పాత్రగా ధరిస్తారు కాబట్టి ఆ పేరు వచ్చింది. భిక్ష పాత్రగా ధరిస్తారు కాబట్టి ఇక్కడ ఇది వచ్చింది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి అమ్మా. ఈ క్రింది వాటిలో శివుని వాహనం ఏది? నందేశ్వరుడు, గరుడు, సింహం, నెమలి. సో విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్? సాయి ప్రసాద్ గారు, ఉమా సాయి ప్రసాద్. ఓకే, రైట్ ఆన్సర్ ఏంటమ్మా? అందరికి తెలిసిన ఆన్సరే నందీశ్వరుడు. ఎస్, చిన్నపిల్లడికి అడిగినా చెప్తాను నందీశ్వరుడు. నందీశ్వరుడు వృషభము లేదా నంది అంటాం, లేదా ఎద్దు అంటాం. శివుని యొక్క వాహనం ఏదంటే నందీశ్వరుడు. ఓకేనా? సరే, గరుడు. ఈ గరుడు గరుత్మంతుడు కూడా అంటాం. విష్ణుమూర్తి యొక్క వాహనం. ఓకే, ఈ గరుడు అనేది పక్షులన్నిటికీ రాజు. ఓకేనా? సింహం అంటే అమ్మవారి, ఓకే, దుర్గాదేవి యొక్క వాహనం. మరి నెమలి దేనికి సంబంధించిందంటే కుమారస్వామికి వాహనం. ఓకే, కుమారస్వామి. కార్తికేయుడు అంటాం, కార్తికేయుని యొక్క వాహనం. మరి ఇది సింహం అంటే దుర్గాదేవి, ఓకే, పార్వతీదేవి యొక్క వాహనము అంటాం. సో దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఏదంటే నందీశ్వరుడు అనేది సరైన సమాధానం. ఈ క్రింది ఏ వేడుకలో సప్తపది ఆచారం నిర్వహిస్తుంది? సప్తపది ఆచారం. సప్తపది ఆచారం అంటే సప్తపది అంటే సప్త అంటే 7, 10 అంటే 10, 70 అని అనుకుంటారా? సో రాంగ్. సప్తపది. సార్ మేము ఇంకా మాకు ఉద్యోగాలు రాలేదు, జాబ్ రాలేదుగా, సప్తపది గురించి మాకు తెలియదు, మాకు అడగండి అనేసి అనవద్దు. సో సప్తపది అంటే ఏంటి? నిర్వహిస్తుంది. ఉపనయనమా, వివాహమా, అన్నప్రసన్నమా, నెక్స్ట్ పుంసవాన. సో విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్? చూసేయండి అమ్మా. చూజ్ యువర్ రైట్ ఆన్సర్ ప్లీజ్. అందరూ కరెక్ట్గా చేశారు. వివాహం రైటేనా? సో రైట్, వివాహం. సప్తపది. సో వివాహం అనేది సరైన సమాధానం. ఓకే, సో ఉపనయనం అంటే విద్యాభ్యాసం ప్రారంభానికి చేసినటువంటి ఇది. లేదు అంటే జంధ్యం వేసుకుంటాం కదా, జంధ్యం, అది వేసేటప్పుడు కూడా ఈ ఉపనయనం చేసుకుంటాం. వివాహం అనేది సరైన సమాధానం. అంటే దీని అర్థం ఏంటంటే సప్తపది అంటే వధూవరులు అంటే పెళ్లి కుమారుడు మరి పెళ్లి కుమార్తె ఇద్దరు కలిసి, వధూవరులు ఇద్దరు కలిసి అగ్ని చుట్టూ 7 అడుగులు నడిచే ఘట్టమే సప్తపది అంటారు. ఇది జరిగితేనే పెళ్లి పూర్తి అవుతుంది. సప్తపది అంటే సంస్కృతంలో 7 అడుగులు అని అర్థం. సప్త అంటే 7, 10 అంటే అడుగులు. సో ఇక్కడ మనం రాసాం కదమ్మా, సప్త అంటే ఏంటమ్మా? సప్త అంటే 7, 10 అంటే అడుగులు అనేసి అర్థం. సో సప్త అంటే 7 అంటే 7 అడుగులు కలిసి నడిచిందనే మనం అంటాం. హిందూ వివాహ సాంప్రదాయంలో అత్యంత ముఖ్యమైనటువంటి ఘట్టం ఇది. వేద మంత్రాలు సాక్షిగా అగ్నిహోమం చుట్టూ తిరుగుతూ అగ్నిదేవుడు సాక్షిగా వధూవరులు కలిసి 7 అడుగులు నడిస్తే ఆ వివాహానికి ఒక సంపూర్ణత వస్తుందనేసి అనుకుంటారు. అయితే దీని ఒక ముఖ్య ప్రాముఖ్యత ఏంటంటే హిందూ వివాహం చట్టం ప్రకారం మరియు ధర్మశాస్త్ర ప్రకారం మంగళసూత్రం కట్టినప్పటికీ సప్తపది 7 అడుగులు నడిస్తేనే పూర్తి అవుతుంది అనేసి, అంటే పూర్తి అవుతుందని భావిస్తున్నారు. అంటే చట్టపరంగా మంగళసూత్రం కట్టి ధార్మికంగా పూర్తి అయినట్లు లెక్క. 7 అడుగులు, ఈ 7 అడుగులు కూడా ఒక్కొక్క దానికి ఒక్కొక్క అర్థం ఉంది. ఈ 7 అడుగులకు దేనికి ఏ అర్థం ఉందో వీలైతే మీకు తెలిస్తే ఒక్కొక్క అడుగుకు దేనికి అర్థం ఉంది చెప్పగలిగితే మంచి. 7 అడుగుల ఒక అంతరార్థం ఏమి చెప్పగలుగుతారా? మొదటి అడుగు దేనికి సంబంధించి? ఆహారం కోసం. 2వ అడుగు బలం కోసం. 3వ అడుగు
సంపద కోసం, 4వ అడుగు సుఖ సంతోషాల కోసం, అంటే భార్య భర్తలు రేపొద్దున వచ్చే జనరేషన్కి సుఖ సంతోషాల కోసం, సంతోషం కోసం. 5వ అడుగు సంతానం కోసం. 6వ అడుగు కాలానికి ప్రకృతికి సంబంధించినది. 7వ అడుగు స్నేహం కోసం, అంటే భార్య భర్తలు ఒక స్నేహితుల్లా ఉండడానికి మొత్తం ఇలా 7 అడుగులతో ముగింపు చేస్తారు. ఓకేనా? సో అందుకోసమే అన్నప్రసన్నం అంటే సో మనకి తెలుసు, శిశువుకి మొదటిసారి అన్నం తినిపించింది. ఓకే, ఇది పుంసవాస అంటే ఇది ఎప్పుడు చేసే గర్భవతికి ఓకే మగ సంతాన్ని కలగడానికి 3 నెలలు చేసే సంస్కారం ఇది, దీన్ని అంటారు. సో రైట్ ఆన్సర్ ఇది. సో కాబట్టి వివాహి సప్తపది అంటే 7 అడుగులు ఇలా వేస్తారు. విశ్వామిత్రుడిని ఇలా కూడా పిలుస్తారు. ఏమని పిలుస్తారమ్మా? రాఘవుడు, మానవుడు, గాంగేయుడు కదమ్మా, గధేయుడు, శౌర్యుడు. సో ఏమని పిలుస్తారు అక్కడ? సో అక్కడ చూడండి, రాఘవుడు, మానవుడు, గధేయుడు, శౌర్యుడు అనేసి అన్నాం. సో 4 ఆప్షన్లో ఏది సరైనది? రాఘవుడు అంటే రఘువంశానికి సంబంధించినటువంటి వ్యక్తి శ్రీరాముడు అంటాం. మరి మానవుడు అంటే మానవ జాతిలో మొదటి సంతానం మనిషి. ఓకే, సో మనవు సంతానికి చెందినవాడు మానవుడు. మరి గాంధేయుడు చూడండి, గధేయుడు అంటే ఏంటి? శౌర్యుడు అంటే ఎవరు? శౌర్యుడు అంటే శౌర్య కలవాడు, అంటే ఇది ఒక విధు లాంటి కానీ పేరు కాదు చెప్పాలంటే. సో రైట్ ఆన్సర్ ఏంటవుతుంది? గధేయుడు అంటే విశ్వామిత్రుడు తండ్రి పేరు గధిరాజు, అందుకే ఇతనికి గధేయుడు కూడా అని పిలుస్తారు. ఓకేనా? సో రైట్ ఆన్సర్ ఇస్ దిస్ ఇస్. నెక్స్ట్, మహాభారత తాత్పర్యం నిర్ణయను ఎవరు రచించారు? ఇక్కడ అలా ఉండాలి. ఓకే, మహాభారత తాత్పర్య నిర్ణయను ఎవరు రచించారు అన్నారు. శంకరాచార్యులు, నింబార్కాచార్యులు, రామానుజాచార్యులు, మధ్వాచార్యులు. సో విచ్ ఇస్ ద రైట్ ఆన్సర్? తిరుపతిరావు రైట్ ఆన్సర్. సో రైట్, శంకరాచార్యులు అంటే అద్వైత స్థాపకుడు. ఓకే, మరి శంకరాచార్య సౌందర్య లహరి, ఓకే, భజగోవిందం ఇటువంటి దాన్ని రచించిన వ్యక్తి శంకరాచార్యులు. మరి నింబార్కాచార్యులు అంటే ద్వైత సిద్ధాంతాన్ని స్థాపించిన వ్యక్తి. రామానుజాచార్యులు అంటే విశిష్ట అద్వైత సిద్ధాంతాన్ని స్థాపించిన వ్యక్తి. మరి మధ్వాచార్యులు అంటే ద్వైత సిద్ధాంతకర్త. మహాభారతం యొక్క అంతరార్థాన్ని వివరిస్తూ ఈ గ్రంథాన్ని రాసినటువంటి వ్యక్తి ఎవరంటే మధ్వాచార్యులు. సో రైట్ ఆన్సర్ ఇస్ ద మధ్వాచార్యులు ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో దిస్ ఈజ్ అవర్ కోర్స్ మై డియర్ ఫ్రెండ్స్. ఇంకా 15 రోజులు ఉంది కాబట్టి వీలైతే ఇప్పుడు ఇండిపెండెన్స్ డే రిపబ్లిక్ డే ఆఫర్ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే సో మన దాంట్లో గ్రాండ్ టెస్ట్ కూడా పొందుపరచడం జరిగింది. సో ఇంట్రెస్ట్ ఉన్నవారు తీసుకోవచ్చు. ఓకే, గాయత్రి మంత్రంలో ఎన్ని అక్షరాలు ఉన్నాయి? సో గాయత్రి మంత్రంలో టోటల్గా ఎన్ని అక్షరాలు ఉన్నాయమ్మా? సో చూస్ రైట్ ఆన్సర్. 16, 24. సో రైట్ ఆన్సర్ ఏంటంటే 24. సో మొత్తం 24. సో 24 అంటే యాక్చువల్లీ గాయత్రి మంత్రం అనే ఛందస్సులో 3 పాదాలు ఉంటాయి. ఒక్కొక్క పాదానికి 8 అక్షరాలు ఉంటాయి. ఎన్ని పాదాలు? 3 పాదాలు ఉంటాయి. ఒక్కొక్క పాదానికి 3 పాదాలు. ఒక్కొక్క పాదానికి ఎన్ని ఉంటాయి అంటే 8 అక్షరాలు ఉంటాయి. 8 అక్షరాలు ఉంటాయి. ఒక్కొక్క పాదానికి 8 అక్షరాలు ఉంటాయి. సో మొదటి పాదం దేనికి తెలియజేస్తుంది అంటే గాయత్రి మంత్రంలో సో మొదటి పాదంలో 8 అక్షరాలు ఉంటాయి. ఈ 8 అక్షరాలు మనం చెప్తాం కదా, ఓం భూర్భువస్సుః తత్సవితుర్వరేణ్యం అంటాం. సో మొదటి పాదం దేనికి తెలియజేస్తుందంటే తత్సవితుర్వరేణ్యం. దీనికి ఇది ఛందస్సు ప్రకారం మొదటి పాదం. ఓకే, మొదటి పాదం. మరి రెండో పాదంలో కూడా మళ్ళీ 8 అక్షరాలు వస్తాయి. భర్గో దేవస్య ధీమహి రెండో పాదంలో.
మూడో పాదంలో తెలియజేస్తుంది ఏంటంటే ధియో యోన ప్రచోదయాత్, ఇది మూడో పాదంలో తెలియజేస్తుంది. ఇలా మొత్తం 8 3 భాగాలు చేసి సో మొత్తం పైన 24 అక్షరాల గాయత్రి మంత్రంతో దాని మొత్తం కూడా అన్నీ కూడా బీజాక్షరంతో ఉన్నటువంటి అక్షరాలే. సో అందుకోసమే అన్ని మంత్రాల్లో శ్రేష్టమైనది గాయత్రి మంత్రము అనేసి అంటారు. ఎందుకంటే 24 అక్షరాలు కూడా బీజాక్షర మంత్రం. ఓకేనా? సో రైట్. నెక్స్ట్, ఈ క్రింది వారిలో ఎవరు సంస్థ లేదా దేవాదాయ శాఖకు చెందిన ఏదైనా భూమిని ఎవరైనా ఆక్రమించారని విశ్వసించడానికి కారణం ఉన్నప్పుడు స్వయంచారికంగా లేదా ధర్మకర్త చేసిన ఫిర్యాదులపై అధికార పరిధిని కలిగి ఉన్నారు. జిల్లా కలెక్టర్, కార్యనిర్వహణాధికారి, బోర్డు యొక్క ధర్మకర్తలు, అసిస్టెంట్ కమిషనర్. ఎవరమ్మా? సో ఇక్కడ జిల్లా కలెక్టర్ అంటే జిల్లాని డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేటర్ అయినా కానీ దేవాదాయ శాఖకి అయిన ఆధీనంలో ఉంటుంది, కానీ ఈయనకి సర్వ హక్కులు ఎప్పుడు ఉండదు. సో కాబట్టి రాంగ్ ఆన్సర్. కార్యనిర్వహణ అధికారి. సో ఈయన దేవాదాయలో ఒక మేనేజర్ మాత్రం, అంటే అడ్మినిస్ట్రేటర్, అంతేగాని ఈయనకి ఫిర్యాదు చేయడం కానీ చేసే ఫిర్యాదుని తీర్పు ఇవ్వడం కానీ ఈయనకి రైట్స్ ఉండవు. బోర్డు యొక్క ధర్మకర్తలు. బోర్డు యొక్క ధర్మకర్తలు అంటే వాళ్ళు తాత్కాలికమైనటువంటి వ్యక్తులు. వీళ్ళకి ఆలయం యొక్క అభివృద్ధి కోసం వీళ్ళు ప్రయత్నిస్తారు తప్ప వీళ్ళు మరేం చేయలేరు. సో రైట్ ఆన్సర్ ఏంటంటే అసిస్టెంట్ కమిషనర్. సో సెక్షన్ 81 చూడండి, ఇది కూడా చెప్తాను నేను. ఇక్కడ సెక్షన్ 83 ప్రకారం, ఓకే, సెక్షన్ 83 ప్రకారం ఆక్రమణదారులను తొలగించే అధికారం ఏది అంటే ఇది అసిస్టెంట్ కమిషనర్ చేసే రైట్స్ ఉంటాయి. ఆ రైట్ ఏదంటే సెక్షన్ 83 ప్రకారం అసిస్టెంట్ కమిషనర్ ఆ పని చేయగలుగుతారు. ఓకేనా? సో రైట్. నెక్స్ట్, ఇక్ష్వాకు రాజవంశం, సూర్యవంశం అంటాం, వీరిచే స్థాపించబడింది. పురూరహుడు, ఇక్ష్వాకు మరియు రఘు. సో 4 కూడా ఇవ్వడం జరిగింది. ఎలాంటివి ఇస్తే కురు ఎవరమ్మా? చంద్రవంశంలో కురు వంశ స్థాపకుడు. అంటే కౌరవులు అంటాం కదా, అందుకోసం ఎక్కడి నుంచి వచ్చింది కురు అంటే కౌరవులు, ఓకే అనేసి అంటారు. సో పురారువుడు ఈయన ఎవరు అంటే చంద్రవంశానికి మూల పురుషుడు. ఎవరు? ఈ పురారువుడు అనే వ్యక్తి చంద్రవంశానికి మూల పురుషుడు. మరి ఇక్ష్వాకు, ఎస్, అందుకోసమే దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఎందుకంటే అందుకోసం ఇక్ష్వాకు వంశం అని అంటాం. అయోధ్య రాజధానికి ఈ వంశానికి స్థాపించిన వ్యక్తి ఈయన. ఓకే ఓకే. సో నెక్స్ట్ రఘు, ఈయన కూడా ఈ వంశానికి ప్రసిద్ధి చెందినటువంటి రాజు. దిలీపుని యొక్క కుమారుడు, అంజని తండ్రి. ఎవరు అంటే రఘు. మరి ఇక్ష్వాకు అంటే వైవస్వత మనువు కుమారుడు. ఎవరంటే ఇక్ష్వాకు. సో రైట్ ఆన్సర్ దిస్ ఇస్ ద. ఎలాంటి ఈజీ క్వశ్చన్ ఎవరైనా రాస్తారు మిత్రమా? రావాలి ఈ సంవత్సరం ఈజీ క్వశ్చన్, కానీ ఈ సంవత్సరం అంతా మనం ఊహించేంత క్వశ్చన్ పేపర్ అయితే ఈజీగా ఉంటుంది ఈసారి. ఛందోగ్య ఉపనిషత్ ఏ వేదంలోని భాగం అని అడిగారు. ఋగ్వేదం, సామవేదం, యజుర్వేదం, అథర్వణ వేదం. సో రైట్ ఆన్సర్ ఏమవుతుంది చూడండి. సో రైట్ ఆన్సర్ ఏంటవుతుందమ్మా? సామవేదం. ఋగ్వేదం ఇందులో ఐతిరేయ, ఇంతకుముందు మనం డిస్కషన్ ఐతిరేయ ఉపనిషత్తు ఉంది. మరి సామవేదంలో ఛందోగ్యం మరియు కేన ఉపనిషత్తులు దీంట్లో ఉన్నాయి. ఓకే ఓకే. సో యజుర్వేదం అంటే ఇందులో తైతరీయ మరియు కఠ, తర్వాత బృహద్ధారణిక ఉపనిషత్తులు ఉన్నాయి. నెక్స్ట్ అథర్వణ వేదంలో ఏది ఉన్నాయి? మండక ఉంది, ముండక్య ఉంది, ప్రశ్న ఉపనిషత్తులు అనేది అథర్వణ వేదంలో ఉంది. సో కాబట్టి రైట్ ఆన్సర్ ఏంటి అవుతుందండి? సామవేదం. సో నెక్స్ట్, సంఖ్యతత్వ శాస్త్రాన్ని వివరించిన కపిలుడు ఏ పురాణంలో విష్ణువు అవతారంగా పేర్కొనబడ్డాడు? మంచి క్వశ్చన్ అమ్మా ఇది. సో ఇక్కడ విష్ణు పురాణం, విష్ణుడు ఒక అంటే ఇందులో విష్ణువు గురించి కన్నా కపిల అవతార ఘట్టం భాగవతంలో సో మనకి తెలిసిపోతుంది. ఎక్కడ ఉంది అంటే భాగవతంలో ఎక్కువ ఉంది.
సో ఇక్కడ విష్ణువు గురించి మాత్రమే ఉంటుంది, కపిలుడి గురించి ఎక్కడ ఉండదు. ఓకే, నారద పురాణం అనేది విష్ణు భక్తిని తెలియజేస్తుంది. కూర్మ పురాణం అంటే కూర్మ అవతారం గురించి మనం మొత్తం తెలుస్తుంది. సో రైట్ ఆన్సర్ ఏంటి? భాగవత పురాణం. 3వ స్కందంలో కపిల మహర్షి తన తల్లి దేవహుతికి సంఖ్యాయోగాన్ని బోధించినట్లు స్పష్టంగా కనిపిస్తుంది. ఎక్కడంటే భాగవత పురాణంలో. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో దేవతలు తమ అమరత్వాన్ని నిలుపుకోవడానికి సహాయం చేసినటువంటి విష్ణు యొక్క స్త్రీ రూపం ఏది? సో లక్ష్మి, పద్మ, మోహిని, అదితి. అందరికీ తెలిసినటువంటి ఆన్సర్. సో చూస్. సో మోహిని. సో అందుకోసం మోహిని మాయ అంటారు. సో లక్ష్మి అంటే అమ్మవారు, విష్ణుదేవుడి భార్య. పద్మ అనేసి అంటాం లక్ష్మీదేవికి మరొక పేరు. అదితి అంటే దేవతల తల్లి అనేసి అంటాం అదితికి. సో మోహిని అనేది రాక్షసుల అమృతాన్ని ఈ అంటే మదనం చేసేటప్పుడు, ఓకే, అమృతం కోసం అమృతం కోసం ప్రయత్నించే సమయంలో ఈ రాక్షసులు కూడా పోటీ పడుతున్నారు తెలుసు. అయితే రాక్షసుల్ని అమృతం దక్కకుండా మహావిష్ణు మోహిని అవతారంలో మోహిని అవతారం ఎత్తడం జరిగింది. ఈ రాక్షసుల్ని అక్కడ అమృతంని దక్కకుండా, ఒకవేళ అదే కానీ జరిగితే సృష్టి అంతా వినాశనం జరిగేది కదా. సో రైట్. సో నెక్స్ట్, హిందూ వివాహం చట్టం ఏ సంవత్సరంలో ఆమోదించబడింది? సో రైట్, 1947, 71, 54, 55. 1947 స్వతంత్ర దినోత్సవం వచ్చిన సంవత్సరం. మరి 71 అంటే బంగ్లాదేశ్ యుద్ధం. ఓకే, దాన్ని సో ఇక్కడ ఏ చట్టం వచ్చిందంటే గర్భ విచిత్త చట్టం వచ్చింది. ఓకే, మరి 1954 అంటే ప్రత్యేక వివాహం చట్టం అనేది ఇప్పుడు వచ్చింది. 1954 కూడా రైటే, కానీ హిందూ వివాహ చట్టం అనేది ఏ సంవత్సరంలోనే వచ్చింది. కానీ ఇది ఏంటంటే 54 కూడా సరైనదే, కానీ ఇక్కడ ప్రత్యేకమైనటువంటి వివాహ చట్టం, స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ అనేది ఈ 1954లో వచ్చింది. మరి 1954లోనే హిందూ మ్యారేజ్ యాక్ట్ అని అమల్లోనికి వచ్చింది. ఇది స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ వచ్చిన తర్వాత హిందూ మ్యారేజ్ యాక్ట్ అనేది రావడం జరిగింది ఆ మరుసటి సంవత్సరం. సో కాబట్టి ఈ రెండుటి కన్ఫ్యూజ్ అవుతుంటారు, కన్ఫ్యూజ్ కావద్దు. ముందు స్పెషల్ మ్యారేజ్ వచ్చింది, తర్వాత హిందూ మ్యారేజ్ చట్టం అనేది రావడం జరిగింది. ఓకే, గుర్తుపెట్టుకోండి. దేవాదాయ ట్రిబ్యునల్ చైర్మన్ అనగా ఎవరు? దేవాదాయ శాఖ మంత్రి, దేవాదాయ శాఖ కమిషనర్, డిప్యూటీ కమిషనర్, జిల్లా జడ్జి స్థాయికి తగ్గిన న్యాయ అధికారి. సో రైట్. సో రైట్ ఆన్సర్ ఏమవుతుందమ్మా? జిల్లా జడ్జి స్థాయికి తగ్గిన న్యాయ అధికారి. దేవాదాయ శాఖ మంత్రి అంటే ఇక్కడ ఆయన రాజకీయ పదవిలో ఉంటారు, న్యాయమూర్తి కాదు కదా. దేవాదాయ ట్రిబ్యునల్ చైర్మన్ ఎవరు అవ్వాలంటే ఇక్కడ జిల్లా జడ్జి అవ్వాలి. దేవాదాయ శాఖ కమిషనర్ ఈయన ప్రభుత్వ అధికారి కానీ జడ్జి కాదు కదా. డిప్యూటీ కమిషనర్ అంటే ఒక శాఖకి అధికారి కాబట్టి. సో రైట్ ఆన్సర్ ఏమవుతుందంటే జిల్లా జడ్జి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, హిందూ వివాహానికి ఎన్ని సాంప్రదాయాలు రూపాలు ఉన్నాయి? చెప్పండి అమ్మా సరైన సమాధానం. హిందూ వివాహానికి ఎన్ని సాంప్రదాయం మరియు దాని యొక్క రూపాలు ఎన్ని ఉన్నాయి? 4, ఓకే, 4, 6, 8, 12 చెప్పగలుగుతారా?
రైట్ ఆన్సర్ 8. ధర్మబద్ధంగా ప్రస్తుతమైనవి అండ్ 4, అప్రస్తుతమైనవి 4. అంటే ధర్మానికి విరుద్ధంగా ధర్మబద్ధమైనటువంటి 4 ఉన్నాయి, ధర్మం అంగీకరించినవి 4, మరి ధర్మం అంగీకరించినవి ఇంకో 4 ఉన్నాయి. సో దానినే మనం అధర్మం పరంగా 4 వివాహాలు, ధర్మం పరంగా 4 వివాహాలు అను. ధర్మపరంగా అయితే బ్రహ్మ వివాహము అంటాం, అలాగే దైవ వివాహము అంటాం, మరి అర్ష వివాహము అంటాం, ప్రజాపత్య వివాహము అంటాం. సో దీనిని మనం 4, ఇది ధర్మం పరంగా జరిగినటువంటి వివాహాలు. ఓకే, సో వీటన్ని రెండు ఎక్స్ప్లెనేషన్ కావాలంటే చెప్తాను, లేదు అంటే ఓకే వీ షుడ్ మూవ్. మరి అధర్మానికి సంబంధించినటువంటి ఏంటంటే అసుర వివాహం, అలాగే గాంధర్వ వివాహం, రాక్షస వివాహం, మరి పైశాచ వివాహము అంటారు. ఓకే, పైశాచ వివాహం ఇవి 4. గాంధర్వ వివాహం, అసుర వివాహం, గాంధర్వ వివాహం పెద్దల అనుమతి లేకుండా ఈ వధూవరులు చేసుకున్నటువంటి ప్రేమ పేరుతో చేసుకున్నటువంటి వివాహాన్ని, అది కూడా అధర్మమే, ధర్మము కాదు. సో కాబట్టి అసుర వివాహం, గాంధర్వ వివాహం, రాక్షస వివాహం, పైశాచ వివాహం ఇవి అధర్మానికి సంబంధించిన 4. ఓకేనా, ధర్మానికి సంబంధించిన 4, అధర్మానికి సంబంధించినవి 4, టోటల్గా 8 ఉన్నాయి. ఓకే, సో రైట్ ఆన్సర్ దిస్ ఇస్. తెలుసు కదా? ఓకే రైట్. నెక్స్ట్, ఆధునిక భారతదేశంలోని ఏ ప్రాంతంలో మగధ ఉంది? సో ఆధునిక భారతదేశంలో ఏ ప్రాంతంలో మగధ ఉంది? సో రైట్, ప్రెజెంట్ బీహార్లోనే ఉందా, రాజస్థానా, హిమాచల్ ప్రదేశ్, న్యూఢిల్లీ? హిమాచల్ ప్రదేశ్. బీహార్, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్. సో రైట్ ఆన్సర్ అది బీహార్. ఎక్కడేని పాట్నా, పటలిపుత్రం, గయ ప్రాంతంలోనే ఈ మగధ ఉంది. ఓకేనా, సో మగధ సామ్రాజ్యం బీహార్లోనే ఉంది. నెక్స్ట్, సో దిస్ ఈజ్ అవర్ కోర్స్. మరి కోర్స్ అందరూ ఇప్పుడు కోర్సు గురించి ఏం మాట్లాడము. సో తీసుకుంటే గ్రాండ్ టెస్ట్ మాత్రమే తీసుకోండి. మరి మెయిన్స్ ఎగ్జామ్ అనేది మనం విన్నాము, ఈ న్యూస్ అనేది ప్రతి ఒక్కరికి కదిపిస్తుంది. మాట్లాడదామా దాని గురించి, క్వశ్చన్ ఆన్సర్ చేద్దామా? తెలిసినటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ చెప్పనా, క్వశ్చన్ ఆన్సర్ చేద్దామా? మీ ఇష్టమే. వచ్చిన ఈ వైరల్ న్యూస్ గురించి డిస్కషన్ చేద్దామా? క్వశ్చన్ ఆన్సర్ అయిపోయిన లాస్ట్లో డిస్కషన్ చేద్దామా? క్వశ్చన్ ఆన్సర్ ఆల్రెడీ మెన్షన్ చేశారు. ఓకే డన్. సో రైట్ ఆన్సర్, ఏ దేవుడు దేవతల వాస్తుశిల్పి మరియు స్థాపత్యం వేద స్థాపకుడు? చూడండి, స్థాపత్య వేద స్థాపకుడు అడిగారు ఇక్కడ. సరేలే, మరి 10 క్వశ్చన్స్ ఉన్నాయి కదా, మరి ఎందుకు కొంచెం స్పీడప్ చేద్దామా, మాట్లాడదాం. ఓకేనా, సో విశ్వకర్మ అంట, విశ్వకర్మ అనే రైట్, ఇది మనకి తెలుసు. అగ్ని అంటే యజ్ఞంలో సో హనిస్సులను దేవతలకి చేరవేసేవాడు. మరి వరుణుడు అంటే మనకి తెలుసు వర్షం మరియు సముద్రం రేణువు అని చెప్పొచ్చు, సముద్ర దేవుడు అని కూడా చెప్పొచ్చు. బ్రహ్మ అనేది సృష్టికర్త. రైట్ ఆన్సర్ ఏంటి? విశ్వకర్మ. రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ ధార్మిక మరియు హిందూ మతపరమైన సంస్థల మరియు దేవాదాయ చట్టం 1987లోనే సెక్షన్ 29 క్రింద ఈ క్రింది వ్యక్తులతో ఎవరు నియమితులు అవుతారు? చైర్మనా, డిప్యూటీ కమిషనరా, కార్యనిర్వహణ అధికారియా, పరిపాలన సిబ్బందియా? ఓకే, సో రైట్ ఆన్సర్ ఏమవుతుందమ్మా?
డెప్యూటీ చైర్మన్ అనేది ప్రభుత్వం ప్రత్యేక ఉత్తర్వుల ద్వారా ఈ టీటీడీ చైర్మన్ అనేది నియమించడం జరుగుతుంది. టీటీడీ చైర్మన్ అనేది ఎవరు నియమిస్తారంటే ప్రత్యేక ఉత్తర్వులు. సో చైర్మన్ నియమించడానికి ఓకేనా. ఇది ప్రభుత్వం ఏ ప్రభుత్వం ఏర్పడితే ప్రభుత్వం ఏర్పడుతుంది అంటే ఏంటంటారు దాన్ని, ఏ పార్టీ యొక్క ప్రభుత్వం ఏర్పడితే ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తులకి ఇది చైర్మన్ పదవి ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ డిప్యూటీ కమిషనర్ అన్నారు. మరి డిప్యూటీ కమిషనర్ అంటే ఇతను ప్రభుత్వ ఉద్యోగి. ఓకే, కమిషన్ పరిధిలో ఉంటాడు కానీ ఇది కాదు. సో కార్యనిర్వహణ అధికారి, ఇది సరైన సమాధానం. మీరు దీనికే కదా ప్రిపేర్ అవుతున్నారు. సెక్షన్ 29 ప్రకారం ఆదాయాన్ని బట్టి ప్రతి ఆలయంలో ఒక ఈఓకి ప్రభుత్వం నియమిస్తుంది. అందుకోసమే ఈ నోటిఫికేషన్ వస్తుంది అనే సందర్భంలో ఓకే, ఒక పనికి రాని ప్రతి ఒక్క వ్యక్తి ఒక మనోభావాన్ని దెబ్బతినేలా, ఇంకా ప్రిపేర్ అవ్వాలి అంటే అసహ్యం పుట్టేలా, ప్రభుత్వం పట్ల వ్యతిరేకత వచ్చేలా, తను ఒక ఇంకా ప్రిపరేషన్ అని ముందుకు అడుగు వేయాలా, అక్కడితో ఆపేయాలా అనే ఒక సందిగ్ధతో ఉన్నటువంటిది ఇది. ఓకే, సో దీని గురించి సంపూర్ణమైన అవగాహన కూడా నేను అందిస్తాను. లాస్ట్లో మనం డిస్కషన్ చేద్దాం. ఓకే, నచికేత బ్రాహ్మణ విద్యను కోరుతూ యమలోకానికి వెళ్ళిన ఘట్టాన్ని ఏ పురాణం వివరిస్తుంది? విష్ణు పురాణమా, నారద పురాణమా, వరహ పురాణమా, లింగ పురాణమా? సో రైట్, విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్? సో రైట్, ఎగ్జాక్ట్ ఆన్సర్ ఏమవుతుందంటే వరహ పురాణం. ఓకే, వరహ పురాణం. సో నచికేతుడు యమలోకానికి వెళ్ళిన కథ ఇందులో వివరంగా ఎక్కడైనటువంటి అసలు మూలం కఠోనోపనిషత్తులో ఉంటుంది. ఓకే, నారద పురాణం అనేది తీర్థయాత్రల గురించి చెప్తుంది. ఓకే, విష్ణు పురాణం అంటే ప్రహ్లాదుడు యొక్క కథల గురించి చెప్తుంది. మరి లింగ పురాణంలో శివుని యొక్క లీలల గురించి కథల రూపంలో ఉంటాయి. ఓకే, నెక్స్ట్ సంహిత. ఓకే, చూడండి ఇంతకుముందు మనం సంహిత అనగా ఏంటి? ఛందస్వ, మంత్రాల సంకలమా, కవిత కూర్పువా, ఉపనిషత్తులపై వ్యాఖ్యానమా? సో విచ్ ఇస్ ద రైట్ ఆన్సర్? సంహిత అనేసి అంటారు కదా. సో దీనికి అర్థం ఏమిటి? సంహిత అంటే వేదాలలో దేవతలను స్తుతించే మంత్రం యొక్క సమూహాన్ని సంహిత అంటారు. సంహిత అంటే ఏంటంటే దేవతలను మంత్రాలతో స్తుతించడమే. ఓకే, మంత్రాల ఒక సమూహాన్నే దాన్ని మనం ఏమంటామంటే సంహిత అంటాం. సో మంత్రాల సంకలనం ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ఋగ్వేదంలోని ఏ మండలాన్ని ఓకే చూడండి పవమాన మండలం అని అంటారు? 7వ మండలమా, 9వ మండలమా, మొదటి మండలమా, 10వ మండలమా? సో టోటల్గా యాక్చువల్లీ ఎన్ని మండలాలు ఉంటాయి అంటే 10 మండలాలు ఉంటాయి. ఒక్కొక్క మండలానికి సో ఒక్కొక్క మండలం గురించి తెలుసుకుందాం క్లియర్గా. సో మొదటి మండలం 10వ మండలం. ఈ మొదటి మండలం ఒక్కొక్క మండలానికి ఒక్కొక్క ఋషి వస్తారనమాట. సో ముఖ్యంగా చెప్పాలంటే 1వ మండలం 10వ మండలం గురించి తర్వాత మాట్లాడదాం. ముందు 2వ మండలం ఏంటంటే ఏం చెప్తామంటే ఇది మొదటి కుటుంబం యొక్క మండలం అనేసి అంటాం. దీన్నే ఘృతసింహ అనేసి ఘృతమేధ అనేసి అంటాం. రెండోది 3వ మండలం ఏంటంటే విశ్వామిత్ర మండలం అంటారు. ఇందులో ప్రసిద్ధమైనటువంటి గాయత్రి మంత్రం కూడా అంటే సావిత్రిదేవికి ఇక్కడ అంకితం చేసినట్టు ఉంటుంది. మరి 4వ మండలంలో వామదేవ. ఇందులో వ్యవసాయానికి సంబంధించినటువంటి మంత్రాలు ఉంటాయి. మరి 5వ మండలంలో ఏంటంటే ఆత్రి. 6వ మండలంలో భరద్వాజ్. 7వ మండలంలో ఏముంటాయి అంటే 7వ మండలంలో వశిష్ఠ అంటే ఇందులో ప్రసిద్ధమైనటువంటి దశరాజ యజ్ఞం గురించి ఉంటాయి. ఓకే, దశరాజ యజ్ఞం గురించి ఉంటాయి. అంటే 10 మంది రాజులు యజ్ఞం చేశారు, దాని గురించి ఉంటాయి. నెక్స్ట్ 8వ మండలం ఓకే కన్య మరియు అంగిరిష. ఓకే, కన్వ మరియు అంగిరిష. 9వ మండలం సోమ మండలం అంటాం, లేదా ఓకే పవశన మండలం కూడా అంటాం.
నెక్స్ట్ 10వ మండలం మహా సూక్తులు అనేసి అంటాం. ఈ 1వ మండలం 10వ మండలం అనేది జోడించబడిన, అంటే చివరిగా జోడించిన, ఇంతకుముందు 1వ మండలం 10వ మండలం లేదు, చివరిలో ఈ 2 మండలాలు జోడించడం జరిగింది. సో ఈ జోడిక ఎవరి వల్ల జరిగిందంటే అనేక మందులు ఋషులు సన్యాసులు కలిసి తయారు చేసినటువంటి ఋషుల చేత నిర్వహించింది తయారు చేసింది ఏదంటే 10వ మండలం. సో రైట్ ఆన్సర్ ఇస్, సో ఇప్పుడు సరైన సమాధానం దీనికి ఏమవుతుందంటే, సో 1వది 10వది మనం చాలా పెద్దది అన్నాం, తర్వాత 1వది 10వది కాబట్టి రైట్ ఆన్సర్ ఏంటి అవుతుంది 9వ మండలానికి మనం ఏం చెప్తాం ఈ, సో రైట్ ఆన్సర్ 9వ. ఈ మండలంలో మంత్రాలన్నీ సోమదేవుడికి సంబంధించినటువంటి మంత్రాలు ఉంటాయి. సో అందుకోసమే చెప్పడం జరిగింది 10 మండలాలు. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ ధార్మిక మరియు హిందూ మతపరమైన సంస్థలు మరియు దేవాదాయ చట్టం 1987 ప్రకారం ఆదాయం డేస్ కంటే ఎక్కువగా ఉన్నప్పుడు ఏకకాలిక ఆడిట్ జరగాలి. సో సెక్షన్ 25 లక్షలు, 10 లక్షలు, 8 లక్షలు, 5 లక్షలు. మంచి క్వశ్చన్ అడిగారు. సో రైట్ ఏంటంటే 5 లక్షలు. సో దీస్ ఆర్ ది నాట్ రిలేటెడ్, సింపుల్గా చెప్పాలంటే. సో సాధారణంగా 5 లక్షల కంటే ఎక్కువ ఆదాయం ఉన్నటువంటి సంస్థలపై ఏకకాలిక ఆడిట్, ఎప్పటికప్పుడు జరిగే ఆడిట్ని ఏకకాలిక అంటారనమాట. ఏ సంస్థలైనా 5 లక్షల పైన ఉంటాయి, ఓకేనా. సో అప్పుడు ఆడిట్ నిర్వహించడం జరుగుతుంది. సో నెక్స్ట్, జనస్థానంలో రాక్షస నాయకులు ఎవరు? జనస్థానంలో రాక్షస నాయకులు ఎవరు? మారీచ, సుబాహులు అర్థమైపోయింది, సుంద ఉపనిషందులు, శుంభ నిశుంభులు, ఖర దూషణులు. సో 4 ఇవ్వడం జరిగింది. మారీచి సుబాహులు ఎవరండి? తాటికి కుమారులు. విశ్వామిత్రుడు మహర్షి యాగం చేసేటప్పుడు ఆ యాగాన్ని భగ్నం చేయడానికి వచ్చిన వారు ఎవరంటే మారీచి సుబాహులు. ఓకే, తాటికి రాక్షసి యొక్క కుమారులు మారీచి సుబాహులు. మరి సుంద సుందులు అంటే ఎవరు? ఒకరికొకరు చంపుకున్నటువంటి రాక్షస సోదరులు ఎవరు? శుంభ నిశుంభులు ఎవరు తెలుసామా? దేవి మహత్స్యంలో అమ్మవారి చేతిలో హతమైనటువంటి శుంభ నిశుంభ రాక్షసులు. ఖర దూషణులు అంటే ఎవరు? దండకారణ్యంలో జనస్థానంలో శూర్పణఖ సోదరుడైన ఖరుడు, దూషణుడు అండ్ త్రిశురుడు అనే 3 రాక్షసులు ఉండేవారు. సో రైట్ ఆన్సర్ ఎవరంటే దిస్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. అయిపోయింది. గ్లాస్లెస్. సో రైట్, రెవెన్యూ డివిజనల్ అధికారి ఉత్తర్వు ద్వారా నష్టపోయినటువంటి వారు ఎవరైనా డేస్కి అప్పీల్ చేయవచ్చు. కార్యనిర్వహణ అధికారికి అప్పీల్ చేయడమా, రాష్ట్రపతికి అప్పీల్ చేయడమా, జిల్లా కలెక్టర్కి అప్పీల్ చేయడమా, చైర్మన్కి అప్పీల్ చేయడమా? సో రైట్ ఆన్సర్. సో రెవెన్యూ డివిజనల్ అధికారి అంటే ఆర్డిఓ అంటాం, ఆర్డిఓ. సో ఆర్డిఓ ఉత్తర్వు ద్వారా నష్టపోయిన ఎవరైనా, సో ఆయన ఒక చేస్తారు కదా. సో ఆర్డిఓ జారీ చేసిన ఉత్తర్వులు జారీ వల్ల ఎవరైనా నష్టపోతే జిల్లా కలెక్టర్కి మనం ఫిర్యాదు చేయవచ్చు. ఎవరికమ్మా? జిల్లా కలెక్టర్. అంటే ఆర్డిఓ కంటే పై స్థాయి ఎవరంటే జిల్లా కలెక్టర్. రాష్ట్రపతి నేరుగా గవర్నర్కి అప్పీల్ చేయలేరు. సో ఇక్కడ రాష్ట్రపతి, సో గవర్నర్ కాదు. సో ఈ రాష్ట్రపతి ఎవరైతే ఉన్నారు గవర్నర్, మనం రాష్ట్రపతి రాష్ట్రంలో మనం రాష్ట్రపతి. కార్యనిర్వహణాధికారి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అంటే ఈయనకి ఆలయానికి మాత్రమే అధికారి, మిగతా దానికి ఈయనకి హక్కులు ఉండవు. సో రాష్ట్రపతి అంత స్థాయికి వెళ్ళాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే ఆర్డీఓ జారీ చేసినటువంటి ఏదైనా భూమి విషయంలో వచ్చేటప్పుడు జిల్లా కలెక్టర్కి మనం అప్పీల్ చేసి ఆ వివాదాన్ని పరిష్కారం మార్గం చూపమని మనం అడగవచ్చు.
విష్ణు దశావతారంలో ఎన్ని అవతారాల్లో సత్యయుగంలో కనిపించాయి? ఓకే, సో అది 60 days కాదమ్మా, 90 days లోపు ఖచ్చితంగా దానికి సాల్వ్ చేయాలి. ఓకే, రైట్ వెంకీ గారు. సో రైట్ ఆన్సర్ ఏంటంటే 4 ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. ఓకే, మత్స్య, కూర్మ, వరహ, నరసింహ మొదటి 4 అవతారాలు కూడా కృతయుగం అంటే సత్యయుగంలో వచ్చినవే. వెరీ 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 ఇంపార్టెంట్. ఓకే, సో రైట్, గుడ్ మార్నింగ్. నెక్స్ట్ క్వశ్చన్ గౌతమ్ గారు, గౌతమి. సో రైట్, 3వ ఆశ్రమ వ్యవస్థను డేస్ అంటారు. బ్రహ్మచార్యం, సన్యాసం, వనప్రస్థం, గృహస్థ. ఇది కూడా ఈజీ క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్ కదా. సో రైట్, బ్రహ్మచార్యం అనేది మొదటి ఆశ్రమం అంటే విద్యార్థి దశ అని చెప్పవచ్చు దీనికి. మరి సన్యాసం అనేది మోక్షం కోసం సాధన చేసినటువంటి ఆశ్రమం. మరి వనప్రస్థం అంటే 3వ ఆశ్రమం అంటే గృహస్థ బాధ్యతలు అన్నీ వదిలి ఈ సృష్టి అంతా నాకు సంబంధం లేదని అడవికి వెళ్ళిపోయినట్టు దాన్ని గృహస్థ అంటే మరి పెళ్ళి, కుటుంబం, నా జీవితం అని ఉన్నటువంటి అంతే. సో డియర్ ఫ్రెండ్స్, ఓకే, సో లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఎండోమెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లో వచ్చినటువంటి, లేదు వీడియో చేసి పెట్టండి అన్న పెడతాను. సో ఇప్పుడు డిస్కషన్ చేద్దామంటే చేస్తాం. వీడియో పెట్టి చేయడం నాకు ఎందుకంటే ఐ డోంట్ లైక్ టువర్డ్స్ అబౌట్ ది వాట్ ఈస్ కాల్డ్ ముఖ్యంగా వ్యూస్, సబ్స్క్రైబ్ వీటిపైన నాకు పెద్దగా ఉండదు, ఇష్టం ఉండదు. సో వచ్చినటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే వైరల్ న్యూస్ ఏదైతే వచ్చిందో దానిపైన వచ్చినటువంటి లేటెస్ట్ న్యూస్ గురించి మనం 2 నిమిషాలు మాట్లాడదాం. తర్వాత అందుకోసం కొంచెం వేగం కంప్లీట్ చేసాం. లేటెస్ట్ న్యూస్ ఏంటి ఏదైతే వైరల్ అవుతుంది, ఒక జియో అంటారు దానికి. ఈ జియో అయితే రూపొందన ఫస్ట్ పాయింట్ ఏంటంటే అది జియో కాదండి, గమనించాలి, జియో కాదు. ఫస్ట్ పాయింట్ అది మ్యాక్సిమం ఫెయిల్ అవ్వడానికి కారణం ఎక్కువైతే ఉంది. ఓకేనా? సో జియో కాదు, అది మెమో. ఫస్ట్ థింగ్ గుర్తుంచుకోవాలి, మెమో. సో దీనికి కారణం ఏంటంటే నిన్న మన ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి మినిస్టర్ గారితో మాట్లాడడం జరిగింది. ఓకే, మినిస్టర్ గారితో మాట్లాడడం జరిగింది. సో ఈ మాటల్లో ఆయన చెప్పినటువంటి మాట మీరు కూడా ఫోన్ చేసి మాట్లాడవచ్చు, కావాలని నంబర్ ఇమ్మంటే ఇస్తాను. సో ఎండోమెంట్ డిపార్ట్మెంట్ మినిస్టర్కి సంబంధించిన మాటల్లో ఆయన చెప్పిన మాట ఏంటంటే ఇది కేవలం మెమో మాత్రమే, ఇంకా పూర్తిగా జియో రూపంలో దాల్చలేదు. ప్రభుత్వము ఎలా ఆలోచిస్తే బాగుంటుంది, ఎలా చేస్తే బాగుంటుంది అని ఒక ప్రతిపాదన పంపించింది. కాబట్టి ఇది మెమో మాత్రమే, జియో రూపంలో దాల్చలేదు. కాబట్టి మీరు కాస్త ధైర్యంతో ఉండండి, అటువంటి అవకాశాలు అయితే లేదు, ఇది మేము సీఎం దృష్టికి తీసుకెళ్తాము అని చెప్పడం కూడా మనకి జరిగింది. ఎవరు? ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి సంబంధించిన మినిస్టర్ గారు చెప్పడం జరిగింది. ఓకేనా? సో దిస్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. మూడోది, ఎందుకంటే ఇక్కడ అనేక రకాల ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. మొదటి ప్రాబ్లం ఏంటంటే మన నేషనాలిటీ ఏంటి అంటాం, మనం ఎప్పుడు రాస్తున్నాం నేషనాలిటీ, ఏ ఫామ్ అయినా ఇండియన్ అని రాస్తున్నాం. సో ఏదైనా ఒక ఇండియన్ ఈ పోస్ట్కి అప్లై చేయడానికి అర్హులా అంటే కాదు కదా. ఇండియన్ నేషనాలిటీ అయి ఉండి రిలీజియన్ గురించి ఖచ్చితంగా జియో ఉంది. రిలీజియన్ అంటే ఏంటి? ఖచ్చితంగా ద పర్సన్ షుడ్ బి ఏ హిందూ కదా. ఒక ఈయోగా అపాయింట్మెంట్ పొందాలి అంటే ఖచ్చితంగా హిందూ వాడు మాత్రమే అయి ఉండాలి, హిందూ మతానికి చెందిన వ్యక్తి మాత్రమే అయి ఉండాలి తప్ప వేరే మతస్థులకి అయితే చెందడానికి కాదు. కాబట్టి ఇక్కడ మనం ఏదైతే గ్రామ సచివాలయానికి సంబంధించిన సిబ్బంది చేత ఇది అపాయింట్మెంట్ చేయమంటే అక్కడ మరి ఇండియన్ మాత్రమే ఉంటుంది, దాంట్లో ఏపీ వారు ఉంటాం మనం అనుకుంటాం. సో ఆంధ్రప్రదేశ్లో అనేక కులాలు
కులాలు మతాలు జాతులు ఉన్నారు కదా. సో ఎవరైనా దాంట్లో జిఎస్లో ఉండవచ్చు. కాబట్టి దాంట్లో హిందువులకి మాత్రమే యోగ ఇచ్చి మిగతా మతాలకి అన్యాయం చేసినట్టు ఉంటుందా? లేదు. కాబట్టి మ్యాక్సిమము ఇది ఈ ఒక అంటే ప్రపోజల్ చేశారు మెమో. సో ఇది ప్రపోజల్ పెట్టారు తప్ప ఇదే పర్ఫెక్ట్ అనేసి ప్రభుత్వం ఇంకా జియోలు జారీ చేయలేదు. ఓకే. సో కావలసి ఎవరు జియో జారీ చేయలేదు, జియో ఇంకా అమల్లోనికి రాలేదు. మ్యాక్సిమం మనకి సంబంధించిన ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి సంబంధించిన మినిస్టర్ గారు ఆల్రెడీ దీని గురించి కొన్ని వందల వేల ఫోన్ కాల్స్ అయితే వెళ్తున్నాయి. ఫోన్ కాల్స్ వెళ్తున్నాయి, అలాగే ట్విట్టర్ ద్వారా చెప్తున్నారు, అలాగే వాట్సాప్ ద్వారా కూడా చెప్పడం జరుగుతుంది. మీరు కూడా చెప్తాం సార్ అంటే ఖచ్చితంగా ఇక్కడ నంబర్స్ నేను ఇస్తాను, మీరు కూడా పబ్లిక్ కావాల్సి పబ్లిక్ డొమైన్లో పెట్టారు. ఎస్. సో దాని ఉద్దేశం అంటే ఇది మెమో, ఇది జారీ చేస్తే ఎలా రియాక్షన్ వస్తుంది. ఇప్పుడు ఒక నిర్ణయం తీసుకునే ముందు సడన్గా నిర్ణయం తీసేసుకున్నారు అనుకోండి తిరుపతి గారు, చాలా మంది నష్టపోతారు కదా. ఒక మెమో జారీ చేస్తే దాని నుంచి ప్రతిస్పందన ఎలా వస్తుంది చూస్తారు. ఓకే, దీనిపైన బాగానే ఉంది, ఇది ప్రభుత్వం నుంచి ప్రతిస్పందన బాగా వచ్చింది, ప్రజల నుంచి ప్రతిస్పందన బాగా వచ్చింది అనుకోండి, వాళ్ళు అనుకున్నటువంటి చేస్తారు. కానీ ఇక్కడ ప్రతిస్పందన ఎలా వచ్చిందంటే వ్యతిరేక రూపంలో వచ్చింది. ఎలా చేయడానికి లేదు. ఎప్పుడు 2020 ఎప్పటి నుంచో చాలా మంది ప్రిపేర్ అవుతూ ఉన్నారు. కొన్ని లక్షల మంది వరకు జీవితం నష్టపోతారని ఇలా చేశారు. చాలా మంది అయితే నన్ను ఈ మినిస్టర్తో మాట్లాడేటప్పుడు, సార్ మీరు ఇదే కానీ చేస్తే మేము అదే మా ప్రాణత్యాగానికి అయితే సిద్ధపడతాము, మేము దేనికైనా సిద్ధపడతాం అన్నట్టు కూడా మాట్లాడడం జరిగింది. కాబట్టి సో అది మరి దాన్ని మనం ఏమంటాం, మత మార్పిడి అంటాం కదా. సో మరి దాని గురించి ఎక్కువ మాట్లాడలేము, ఎందుకంటే అది హిందూగా పుట్టి మరి క్రిస్టియన్గా ఉండి సో అది మనం చెప్పలేము. అది ఎందుకంటే అది డిపెండ్ అపాన్ దేర్ ఇది. ఓకేనా? ఎనీహో, కానీ ఇక్కడ ఖచ్చితంగా హిందూ రిలీజియన్ మాత్రం అయి ఉండాలి. కాబట్టి చాలా కారణాలు. తర్వాత ఇక్కడ చూడండి, ఈ గ్రామ సచివాలయం అనే వ్యక్తి 150 మార్కులకే ఎగ్జామ్ రాసి ఉంటాడు. కానీ మనము ప్రిలిమ్స్ అనేది 150 మార్కులు రాసి మరియు మెయిన్స్ అనేది 300 మార్కులు రాసి ఈక్వలెంట్ గ్రూప్ 4 ఏదైతే పోస్ట్ ఉంది, ఈ గ్రూప్ 4కు ఉన్నటువంటి అర్హతలు ఏవైతే ఉంటాయో, నియమ నిబంధనలు ఎలాగ ఏదో ఉంటాయో, ఈఓ కూడా అదే నియమ నిబంధనలు ఉంటాయి. కాబట్టి ఇక్కడ కూడా చాలా రిక్రూట్మెంట్ ప్రాసెస్లో కూడా చాలా అనేక రకాలు ఉన్నాయి. ఒక రిక్రూట్మెంట్ ప్రాసెస్ని ఇంకొక రిక్రూట్మెంట్ ప్రాసెస్కి మార్చాలంటే జియో కూడా చాలా మార్పులు చేర్పులు చేయాల్సి ఉంటుంది. సో దానికి శాఖ ఇప్పుడు చెప్పాం కదా, డిప్యూటీ కమిషనరు, అసిస్టెంట్ కమిషనరు, కమిషనరు, అసిస్టెంట్ కమిషనరు, ప్లస్ మనకి ఈ ఎండోమెంట్కి శాఖకి సంబంధించినటువంటి మినిస్టర్ గారు అందరూ కూర్చొని నిర్ణయించి ఒక నిర్ణయానికి రావాలి. సరే, అలా ఎలా సడన్గా ఏదో మెమో జారీ చేశారు కానీ అంత వెంటనే మార్చడానికి అయితే దెర్ ఇస్ నో రూల్ అండి. ఒకవేళ మారిస్తే అనేక రకాలమైనటువంటి చట్టపరమైనటువంటి ఇబ్బందులు ప్రభుత్వం ఫేస్ చేయాల్సి వస్తుంది. కాబట్టి అందుకోసం మెమో జారీ చేశారు తప్ప ఇది 100% అయితే కాదు. ఓకే, 2009 తర్వాత 10 సంవత్సరాల తర్వాత 2022లో వచ్చింది, 23లో ఎగ్జామ్ జరిగింది. కాబట్టి ఇప్పుడు మ్యాక్సిమము 100% గుర్తుపెట్టుకోండమ్మా, 100% ఇది ఫేక్ కిందే వస్తుంది. అంటే మెమో జారీ చేశారు తప్ప ఇది అక్షరాల సత్యం కాదు. మ్యాక్సిమం అవడానికైతే ఛాన్సెస్ లేదు. ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తుంది. అయితే ఇప్పుడు మనకి ఏంటంటే దురదృష్టం ఏంటంటే దీనిపైన ఇంతవరకు ఈ వచ్చినటువంటి ఒక జియోగా ఏదైతే సర్క్యులేట్ న్యూస్ అవుతుందో ఆ న్యూస్ పైన ఏ ఒక్క మంత్రి కానీ ప్రభుత్వం కానీ ప్రకటన ఎందుకు ఇవ్వలేదు అంటే అది మెమో మాత్రమే. అది మెమో, మీరేం చింతపడకండి, మీరేం దాని గురించి డిస్కషన్ చేయవద్దు, మీ పని మీరు చేయండి అని ఎవరు మాట్లాడలేదు. ఏంటంటే అది మెమో. ప్రతిస్పందన ఎలాగొస్తుందని చూశారు. కాబట్టి మ్యాక్సిమము 100కి 100% ఇది ఫెయిల్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఎవరు అధైర్యపడవద్దు, ధైర్యంగా ఉండండి. సో ఇప్పుడు మీరు ఈ 7 పోస్టుకి ఏదైతే ప్రిపేర్ అవుతున్నారో ఈ 7 పోస్ట్ కోసం దయచేసి మనం ఏదైతే ఈ 7 పోస్ట్ మనం ఏదైతే ప్రిపేర్ అవుతున్నారో ఈ 7 క్వశ్చన్ బాగా ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ ఫెబ్ 11 ఉంది. కాబట్టి ఈ ఎగ్జామ్లో బాగా ప్రిపేర్ అయ్యి మంచి మార్కులు తేవడానికి ప్రయత్నించండి తప్ప వెనక అడుగు వేయొద్దు అస్సలు. ఓకేనా? సో
అయితే జాబ్ క్యాలెండర్ అన్నారు కాబట్టి జాబ్ క్యాలెండర్లో కూడా ఇన్ని ఇన్ఫర్మేషన్ లేదు. ప్లస్ జాబ్ క్యాలెండర్ జనవరిలో అన్నారు, జనవరి కూడా అయిపోయింది. మరి ఎప్పుడు రిలీజ్ చేస్తారు ప్రభుత్వం ఏ మాత్రం ఆలోచనలు ఎలా ఉందో కానీ తెలియదు. సో కాబట్టి మ్యాక్సిమం ఒకవేళ అది జరిగితే ఈఓ పోస్టులే కానీ ఒకవేళ గ్రామ సచివాలయంలో కానీ దానికి ఇంక్లూడ్ చేస్తే దానికి సంబంధించినటువంటి గట్టిగా పోరాటం మొదలు పెడదాం. ట్విట్టర్, వాట్సాప్ ఇవి కాదు, ఇవి అయితే చేరవేస్తాయి కానీ మనం ఒక సమస్య అనేది వాళ్ళ దగ్గరికి వెళ్దు. కాబట్టి మనం డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ చేసే అంత ఎబిలిటీ మనకు ఉంది. సో త్వరలో ఏంటి అనేది ఇంకా పూర్తి కావలేదు కాబట్టి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సో ప్లీజ్ ఫోకస్ ఆన్ యువర్ స్టడీస్ ప్రిపరేషన్. ఇప్పుడు ఏదైతే కేరీ ఫార్వర్డ్ పోస్టులు 7 ఉన్నాయో దానికి ఎగ్జామ్ రాయండి. దీని గురించి ఇంకేమైనా అప్డేట్ వస్తే మనకి ఇంతలోపు ఈ ఎగ్జామ్ అయి ఉంటుంది కదా, తర్వాత దీనిపైన గట్టిగా పోరాడదాం. ఎలా ప్రభుత్వం ఎలా చేస్తుందో ఆలోచిద్దాం. ఓకే, హోప్ యూ అండర్స్టాండ్ క్లియర్లీ. థ్యాంక్ యూ. ఓకే, కాదు ఇంకా రాలేదు ఎటువంటి ఏమి రాలేదు తిరుపతి గారు. అది 100% ఫేక్. ఓకేనా? సో ఇంకా అది మెమో మాత్రమే. నిన్న ఎన్విరాన్మెంట్ మినిస్టర్ గారితో మాట్లాడడం జరిగింది. సో ఓకేనా? ఓకేనా? ఎనీహౌ థ్యాంక్ యూ. బాగా ప్రిపేర్ అవ్వండి. అంతే. ఓకే, ఎనీహౌ థ్యాంక్ యూ. మళ్ళీ నెక్స్ట్ సెషన్లో కలుద్దాం.